బీసీవై పార్టీ కృషి చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రౌడీలకు, గూండాలకు, డెకాయిట్లకు, 420లకు కావాల్సిన పార్టీలు కూడా ఈ రాష్ట్రంలోనే ఆవిర్భవించాయి. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారతదేశం మొత్తం మీద ఇలాంటి అరాచక